పాత తరం హాస్యనటులు రేలంగి వెంకటరమయ్య గారు ఎక్కడ ఉన్నా అందరినీ పలకరిస్తూ కలివిడిగా ఉంటారు. షూటింగ్ లొకేషన్స్‌లో కూడా చిన్న, పెద్ద తేడా లేకుండా అందరితో సరదాగా మాట్లాడతారు. ఆయనకు ఎటువంటి దురలవాట్లు లేవు. షూటింగ్‌కి 10 నిమిషాల ముందుగానే చెప్పిన సమయానికి వచ్చేస్తారు. అటువంటిది 'కాగడ' అనే ఒక పత్రిక ఆయన గురించి తప్పుగా ఒక కథనం రాసింది. సంచలన వార్తలకు, అవాస్తవమైన రాతలకు, ఇంకా పుకార్లు రేకెత్తించడంలో అప్పట్లో ఆ పత్రికా విలేకరి శర్మకు చాలా పేరుంది. ఒక సంచికలో రేలంగి తాగి తందనాలాడతాడు, సమయపాలన ఉండదు అని అర్థం వచ్చేలా తన శైలిలో పిచ్చి రాతలతో ఒక కథనం ప్రచురితమైంది. ఆ నోట ఈ నోట పడి చివరకు రేలంగి గారి వరకు చేరింది ఆ వార్త. ఆ పత్రిక తెప్పించుకొని చూశారాయన. కోపం వచ్చినా తమాయించుకున్నారు. మరుసటి రోజు యాదాలాపంగా కథనం రాసిన ఆ పత్రికా విలేకరి షూటింగ్ లొకేషన్లో ఎదురయ్యాడు. ఈ విషయం అడిగి అతడి చెంప చెడ్లుమనేలాగా 4 వాయించి వార్నింగ్ ఇచ్చారు రేలంగి గారు. దానికి ఆ విలేకరి తనను కొట్టినందుకు పోలీస్ కేసు పెడతానని బెదిరిస్తే సహచర విలేకరులు చివాట్లు పెట్టగా మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు. ఇక అప్పటి నుండి రేలంగి గారంటే కాగడా శర్మకు హడలే.